హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆనియన్, జింజర్ అలాగే గార్లిక్ పౌడర్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆనియన్, జింజర్ అలాగే గార్లిక్ పౌడర్స్ ని చికెన్ ఫ్రై లో ఎక్కువ యూజ్ చేస్తారండి. వీటిని మనం బయట కొనాలన్నా లేదంటే ఆన్లైన్ లో తీసుకోవాలన్నా ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటాయండి. సో వీటిని చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పౌడర్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసుకోవాలి. ఇలా మీరు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే చీరికల కింద కట్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇవి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా డ్రై అవుతాయి అన్నమాట. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కనీసం 6 వరకు తీసుకోవాలి. సో ఇలా ఉల్లిపాయని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి బాగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్ని తీసుకోవాలి. వెల్లుల్ని కూడా పై లేయర్ని పీల్ చేసేసి వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు అండి. ముక్కల కింద కానీ చీరికల కింద కానీ కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి కట్ చేసేటప్పుడు మనకి చేతులు చాలా స్మెల్ వస్తూ ఉంటాయి. సో అందుకని ఇలా నేను చాపర్లో వేసేస్తున్నాను. మీరు కావాలంటే చేతితో కూడా చాప్ చేసుకోవచ్చు. సో ఇలా చాప్ చేసుకున్న వెల్లుల్లిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వెల్లుల్లిని కూడా బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇవి ఇలా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేయడం వల్ల ఇవి చాలా తొందరగా డ్రై అవుతాయి. నెక్స్ట్ 150 గ్రామ్స్ అల్లాన్ని బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా పర్వాలేదు. అల్లం ముక్కలు మరీ చిన్నగా కట్ చేయడానికి రావండి. సో అందుకని నేను ఇలా కొద్దిగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని కూడా ఇలా ప్లేట్లో వేసుకుని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇవి బాగా ఎండిపోయేంత వరకు కూడా బాగా ఎండబెట్టుకోవాలి. మీకు సౌండ్ వింటే తెలుస్తుందండి. సో ఇలాగా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా ఎండబెట్టుకోవాలి. సో ఇలా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఎండబెట్టుకోవాలి. సో ఇలా విరిస్తే మీకు బ్రేక్ అవ్వాలన్నమాట. అంత బాగా మీరు ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న వాటిని ఒక్కొక్కటి గ్రైండ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ కన్నా ఈ ఆనియన్స్ ముక్కలు బాగా ఎండడానికి టైం పడుతుంది. సమ్మర్లో ఎండ అయితే 3 డేస్ వరకు టైం పడుతుంది, లేదంటే మీకు 4 to 5 డేస్ వరకు టైం పడుతుంది అనమాట. ఈ ఆనియన్స్ని ఎండలోంచి తీసుకొచ్చిన తర్వాత వెంటనే గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. సో ఆనియన్స్ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత వీటిని బాగా మెత్తగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. సో బాగా ఎండబెడితే మీకు ఇలా క్రిస్పీగా పౌడర్ కింద అవుతుందన్నమాట. నెక్స్ట్ వెల్లుల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి మనం బాగా చాప్ చేసుకున్నాం కాబట్టి ఇది 1 డేలోనే బాగా డ్రై అయిపోతుందండి. సో వెల్లుల్ని కూడా ఇలా మెత్తగా పౌడర్లో అయ్యేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. సో ఇలా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. జింజర్ పౌడర్ని మీరు చికెన్ ఫ్రైలోనే కాకుండా టీలో కూడా వేసుకోవచ్చు అండి. ఈ పౌడర్స్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్స్లోనే స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ అలాగే స్టీల్ వాటిల్లో కాకుండా ఇలా గాజు వాటిలోనే స్టోర్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. చికెన్ ఫ్రైకి డ్రై ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారండి. జింజర్ పౌడర్ కానీ, ఆనియన్ పౌడర్ కానీ, లేదంటే గార్లిక్ పౌడర్ కానీ అన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తారు. సో వాటికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండడానికి టైం పడుతుంది కానీ మనం ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. మన పని అయితే ఎక్కువ ఉండదు. సో ఇవి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్స్తో మనం ఏదైనా రెసిపీస్ చేస్తే అవి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ పౌడర్స్ని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.